కరవండి. నేను ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి, నిలవ పచ్చడి చేస్తున్నాను. ఇట్లా టమాటాలు కోసి పెట్టుకోవాలా. కొత్తిమీర కడాయిలో ఆయిల్ పోసండి. ముందులో కొత్తిమీర వేయించుకోవాలి. కొత్తిమీర వేయించేసుకోవాలంటే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేగిపోయి టమాటా ముక్కలు వేసేయాలండి. కొంచెం చింతపండు ఇంత వేస్తే సరిపోద్ది. ఏంటంటే కొంచెం ఒక 10 రోజుల దాకా నిలవ పచ్చడి కదా, బాగుంటుంది అన్నమాట. మగ్గిపోయినాయండి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి, కారం కూడా వేసుకోవాలండి. 4 స్పూన్లు. ఒక 10 రోజులు 15 రోజుల దాకా ఉంటుంది. చల్లారాక మిక్సీ పడతాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. రమాదేవి ఆల్ వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.